కాబట్టి సమస్తమైన దుష్టత్వాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. రెండవదిగా ఏమంటున్నాడు? సమస్తమైన కపటము. ఇది చాలా ప్రమాదము. ప్రైజ్ ది లార్డ్. ఏముండద్దంట? అవునా, అట్లనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవన్నీ కూడా మన జీవితాల నుంచి, అంటే ప్రభు మనని ఏం కోరుకుంటా అంటే రియాలిటీ ఉండాలంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్తమైన కపటము. దాని తర్వాత వేషధారణ. దేవునికి స్తోత్రం. నీ రక్షణ విషయంలో నువ్వు ఎదగకుండా చేసేది ఇంకొకటి ఏంటంటే వేషధారణ. ఈరోజు ఇది ఎక్కువగా అయిపోయింది కదా. ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది? హిపోక్రసీ. యూ హిపోక్రిట్స్ అంటాడు యేసు ప్రభు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటాడు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు బోధించేవాళ్ళు కదా, గౌన్లు వేసుకొని తిరిగిన వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే మన రక్షణ విషయంలో మనం ఎదగాలంటే నేనైనా నువ్వైనా మనం అందరం కూడా చాలా సీరియస్గా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. మన మాటలో వేషధారణ ఉందేమో, మన చూపుల వేషధారణ ఉందేమో, మన ప్రవర్తనల వేషధారణ ఉందేమో. పైకి భక్తిగా కనబడుతున్నాం కానీ దాని శక్తిని ఆశ్రయించని వేషధారణ ఉందేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి అంటూ ఒక దగ్గర నేను ఆరాధన చేస్తున్నాను. ఆరాధన చేస్తుంటే ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క దేవదూతలు, ఇటువంటి అన్నీ కూడా కొన్నిసార్లు అట్లా కనబడుతూ ఉంటాయి. ఆయన కదలిక, చల్లటి గాలులు, కొన్నిసార్లు బలమైన ధ్వనులు, ఇవన్నీ ఆరాధనలు నేను సెన్స్ చేస్తూ చెప్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను. కానీ ఈ ఆరాధనలో వేరేగా ఉంది. ప్రభు అంటున్నారు, ఈ ఆరాధన అయిపోయినాక, వాక్యం అయిపోయినాక, చివరి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత కరెక్ట్గా నీ దగ్గరికి ముగ్గురు వస్తారు. ఆ ముగ్గురులో మూడో వ్యక్తికి నీ జోబులో ఉన్నది ఇచ్చేయి అన్నాడు దేవుడు. ఎంత క్లారిటీ ఉంటుంది చూడండి ఆయన స్వరం. ఆమేన్. ఆరాధన అయిపోయినాక, వాక్యం అయిపోయినాక, ప్రార్థన, చివరి ప్రార్థన అయిపోయినాక నీ దగ్గరికి ముగ్గురు వస్తారు. ముగ్గురులో మూడో వారు, చివరి వారికి నీ కుడి జోబులో ఉన్నది తీసి ఇచ్చేయి అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దాని ముందు ఒక ఇంట్లో నన్ను పిలిచారు ప్రార్థన చేయడానికి. అక్కడికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. పెద్ద కవర్ ఇచ్చారు, నాకు ఇంత ఉంది అది. ఆమెను వడలాగా, ఆమెను ఇంత పెద్ద కవర్ ఇచ్చారు. నేను తీసుకొని జోలో పెట్టుకొని పోతా ఉంటా. సో తీసుకొని జోలో పెట్టి ప్రార్థన చేసి జోలో పెట్టుకొని వెళ్ళిపోయాను. ఇంకా ఎవరో కొంతమంది ప్రార్థన వాళ్ళు ఇచ్చారు, అవి కూడా కొంచెం ఎడం పక్కన పెట్టుకున్నా. సో ఇప్పుడు ఆరాధన అయిపోయింది, స్వరం వినబడింది, వాక్యం చెప్పి అంత అయిపోయింది. ఆ రోజు చూడండి ఎన్నో వందల మంది ఉన్నారు, కానీ ముగ్గురే వచ్చారు నా ముందుకు ప్రార్థన చేయించుకోవడానికి. ఫస్ట్ చూశాను, వెళ్ళిపోయారు. సెకండ్ వచ్చారు, వెళ్ళిపోయారు. థర్డ్ ఒకరు వచ్చి నిలబడ్డారు. ప్రార్థన చేసిన మరుక్షణాన్ని దేవుని ఆత్మ అంటున్నాడు, కుడి జోబి అంటున్నాడు. నేనేమో ఎడమ జోబు పెడదామా చేతు, కానీ కుడి జోబులో ఉందంతా. ఇంకొక నిమిషం ఆపుకోకుండా వెంటనే ఆ కవర్ తీసేసి, అయ్యా ఇక్కడ రండి అని చెప్పి అలా చేతిలో పెట్టే వరకు వాళ్ళు భయపడ్డారు. ఒకసారి అలా అంటాడు. దేవుని ఆత్మ చెప్తున్నాడు. సో దేవుడు మిమ్మల్ని దీవించాడు, సంతోషంగా సమాధానంగా వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేసి పంపించేశా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత ఇడ్లీ లాంటి కవర్ వెళ్ళిపోయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అయితే
నాకు ఒకలాంటి సమాధానం లోపల ఉంది, ఒకలాంటి సంతోషం లోపల ఉంది. ఎందుకంటే దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే దాని కథనే వేరేగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా, ఎన్ని కొత్త ఉంగరాలు వేసుకున్నా, ఎన్ని దండలు వేసుకున్నా, ఎంత కొత్త ఇంట్లో ఉన్నా, ఎంత బంగళాలు కట్టుకుని ఏమన్నా దాంట్లో ఉండదు. కానీ దీంట్లో ఉన్నంత నెమ్మది, చిన్న మాట కావచ్చు, చిన్నదే కావచ్చు, ఆ పొరక పుల్ల తీసి అక్కడ అని చెప్పింటాడు. ఆ పొరక పుల్ల తీసేసిన ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దాని తర్వాత నెక్స్ట్ వేరే దగ్గరికి మీటింగ్కి పోయాను. ఇటువంటి సైజు కవర్లు ఎన్నో వచ్చినాయి ఆ రోజు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అంటే ఈడు మీకు ఇవ్వబడును అనే వాక్యం ఉంది, నేను అది పాటిస్తా కాబట్టి మనకి దానికి ఎన్ని కవర్లైనా మనం పెద్దగా ఆలోచన ఇస్తేనే వస్తుందేమో, ఇస్తేనే కాదు, దేవుడు ఇస్తే ఇస్తాడు అంతే, అది వాక్యం. ఆమేన్. సో దాని తర్వాత సాయంకాలం వాళ్ళు ఫోన్ చేశారు నాకు. నేను వచ్చి ఇంట్లో ఉన్నాను, అప్పుడు ఫోన్ చేశారు. ఏమని ఫోన్ చేశారంటే, అయ్యా మేము గడిచిన 2 నెలల నుండి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో ప్రయత్నాలు మా జీవితంలో మేము చేశాం. ఏంటంటే మా పిల్లలకు మేము ఫీజు కట్టుకోలేదయ్యా. ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంక ఈ సంవత్సరము చదువు మానిపించేద్దాము, ఇంకా చదువు వద్దు, వీళ్ళకేమైనా కూలి పనికి పంపిద్దాం. మా పిల్లలు స్కూల్లోనే ఫస్ట్ అయ్యా, స్కూల్ మొత్తానికి, క్లాసులో కాదు స్కూల్లోనే మొత్తానికి ఫస్ట్. వాళ్ళకు దేవుడు అంత జ్ఞానము ఇచ్చాడు, కానీ ఫీజులు కట్టుకునేంత స్తోమత మాకు లేదు. సో మేము ఒకటే అనుకున్నాం, దేవాన్ని చిత్తం అవుతేనైనా మా బిడ్డల్ని కదా ఘనపరచునాయన. మీరు ఒక మాట అన్నారు, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ ఉండదని. సో మిమ్మల్ని మాత్రమే మేము ఆశ్రయిస్తున్నామయ్యా, ఎవ్వరి జోలికి మేము పోమయ్యా, అయ్యా మీరే మాకు ఆధారం అయ్యా, మీ చిత్తమయ్యా అని మేము ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ వచ్చాము. దేవుని సదిలో కూర్చున్నాం. మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఇంకా పోదాం, దేవుడు ఏం చేస్తా చూద్దాం అనుకొని పోయాం. కానీ సమస్తమైన మేలులు మందిరములోనే దేవుడు దాచుంచుంటాడన్న సంగతి క్రియారూపంలో ఈరోజు మేము చూసామయ్యా. మా జీవితంలో సేవకులంటే మనం ఇవ్వాలనుకున్నాం, కానీ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారని మీ ద్వారానే మేము చూసామయ్యా అని చెప్పి వారు చెప్తుంటే అన్నాను, నన్ను మునగ చెట్టు ఎక్కివద్దామా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవుడు మీకు ఇచ్చినందుకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని స్వరం విని ఆ స్వరానికి లోబడి ఇచ్చినందుకు ఈరోజు ఒక కుటుంబం ఆశీర్వదించబడినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను దేవునికి అంటూ ఏమన్నారు తెలుసా అన్నా? నిజంగానే మన దేవుడు అడిగిన దానికంటే, ఆ రోజు అదే వాక్యం అనుకుంటానని చెప్పింది, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా అని వాక్యం చెప్తుంది కదా. మీరు అది చెప్పారు, అది ఏంటో అనుకున్నాం. కానీ మేము కేవలము ఆ పిల్లలకు ఫీజు కట్టుకుంటే చాలనుకున్నాం. కానీ దేవుడు మాకు ఇచ్చింది ఏంటో తెలుసా అన్న? బట్టలు కొనుక్కోవడానికి, షూస్ కొనుక్కోవడానికి, వాళ్ళ పుస్తకాలు కూడా కొనడానికి అంత సమృద్ధినిచ్చాడన్న దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వేషధారణతో కూడిన భక్తి కాకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నువ్వు లోబడి దాన్ని నువ్వు ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తే నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు, నీ ద్వారా అనేకులు దీవించబడతారు, నీ ద్వారా అనేకులు బలపరచబడతారు, నీ ద్వారా అనేకులు మంచి స్థితిలో నిలబడతారు. హల్లెలూయా. ఈరోజు ఆ బిడ్డలు ఇంజనీర్లు అయ్యారు. సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు అలా అన్నా అంటారు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనను పిలిచిన యేసయ్యకే. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, వేషధారణ అనేది చాలా ప్రమాదం. ఆమేన్. మనకు క్రమాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతి సహవాస కూడికలో మనం కనబడాలి. దేవుడు మనకిచ్చిన ఆదాయంలోంచి దేవునికి తీసుకొని వచ్చి శ్రేష్టమైనది ఇవ్వాలా. సీదాసాదా కాదు, శ్రేష్టమైనది. ముక్కు వంకరగా ఉంటే ముక్కు చక్కగా చేయడానికి 3 లక్షలు పెట్టిందట ఆమె. ఆమేన్.
దానికి ఎంతో కదా, సెల్ఫీకి ఎంతో. సెల్ఫీ వద్దు మనకు. ప్రభు చిత్తం నెరవేర్చబడాలి. మన మందిరములో ఏముండాలి? ఆహారం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కేవలం వచ్చి తినిపోవడం కాదు. ఆమేన్. మందిరములో ఆహారం ఉందా లేదా, మందిరములో నేను ఎంత ఆహారం నిల్వ ఉండేటట్టు నా వంతు ఎటువంటిది అన్నది ఈ జ్ఞానం ఉండాలి. ఎవడు చెప్పడు బంగారు వీధులలో తిరగాలని ఇష్టం, భవనాలలో నివసించాలని ఇష్టం, అని సింహాసనంలో పక్కనే ఉండాలట ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. మరి భూమి మీద నువ్వు దీనుడు ఎందుకు కాలేదు? ఇంకా ఆయన రాజ్యం అంటే ఏంటో తెలుసా? సంపాదించేది కాదు, పోగొట్టుకునేది ఆయన రాజ్యం. ఆ మర్మం నేర్చుకోండి. యేసు ప్రభుని నమ్ముకుంటే రోగం బాగవుతుంది, పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, ఇళ్ళ మీద ఇల్లు, ఇళ్ళ మీద ఇల్లు, అబ్బో అన్ని కలిసి వస్తున్నాయి. అది ఒక భాగం మాత్రమే. ఆమేన్. ఇక్కడ అన్ని కలిసి వస్తాయి, అక్కడ ఏం ఉండవు. ఆ సహకారుల పేర్లు ఉంటాయో ఉండవు చూసుకో. ప్రైజ్ ది లార్డ్. ఆకలి కొని వానికి ఆహారం పెట్టాలంటాడు యేసయ్య. ఆమేన్. అందుకే వాడు వచ్చాడు, యవనస్తుడు, మంచి బాగా రిచ్ ఫెలో. దేవునికి స్తోత్రం. వాడు ఆలోచన కూడా రిచ్ ఆలోచన. నాకు ఎప్పుడు అదే ఆలోచిస్తాను, వాడు ఆలోచన విధానం ఎట్లుందో. అందుకే ఇప్పుడు ధనికుల్లాగా ఆలోచిస్తారు. దేవునికి పేదవాడు పేదవాడిలాగా ఆలోచిస్తాడు. ఆమేన్. వీడి ఆలోచన లెవెల్లే వేరే. ఏమంటున్నాడు? అయ్యా నేను పరలోకం పోవాలంటే, నిత్యజీవం పోవాలంటే ఏం చేయాలా చెప్పు అని అనలే. ఏమంటున్నాడు? నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకునేవాడిని. అంటే నిత్య జీవంలో నాకు ఒక పేరు ఉండాలా, నిత్య జీవితంలో నాకు ఒక పవర్ ఉండాలా, నిత్య జీవితంలో నాకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలా, నిత్య జీవితాన్ని నేను ఒక రేంజ్లో ఉండాలి. మన ఆలోచనలు అవి. వాడిని ప్రేమించాడంటే యేసయ్య. అయ్యా ఆ పరలోకంలో పొరకు పట్టుకొని ఆ బంగారు వీధులు ఊడ్చుకుంటా ఉంటా. ఆ ఊడ్చుకోవడానికి ఏం చేయాలి నాయనా? సింహాసనం దగ్గర కింద కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుకుంటా ఉంటా. ఏం చేయాలన్నా? నీ చెప్పులు దుడుచుకుంటా ఉంటా. ఇవన్నీ అడగలేవాడు. ఏం చేయాలన్నాడు? యేసు వాడిని ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది. లవ్డ్ హిమ్. అని ప్రేమించి ఒకటి అన్నాడు, నానా నీకున్నాయి అన్నీ కూడా. ఫస్ట్ అయితే ఏమన్నాడు? నరహత్య, వ్యభిచారం అవన్నీ అన్నాడు. అవన్నీ బాల్యం నుంచే చేస్తున్నాను అన్నప్పుడు రియల్గా వాడు చేస్తున్నాడు. ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాడు వాడు, ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నాడు వాడు. అది చూసి ప్రేమించాడు వాడిని. అరే వీడు కరెక్ట్గా రోజు బైబిల్ చదువుతాడరా, రోజు ప్రార్థన చేస్తాడరా, 10 మందికి సువార్త చెప్తాడరా, పరిచర్లో పాల్గొంటాడరా, ఊడుస్తాడా, తోముతాడరా, అన్నీ బాగానే ఉన్నాయిరా. కానీ ఒకటిరా, అది ఏంటంటే నీకు ఉన్నది అమ్మేసేయి. అదే రాజ్యం అంటే. ఆమేన్. అమ్మేసి ఆ సొమ్మంతా తీసుకుంటారా, తెచ్చి అది బీదలకు ఇచ్చేసేయి. ఆమేన్. ఇచ్చేసి ఏం చేస్తావంటే నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఏం లేకుండా నా ప్రభు అంటే, అవును మరి ఏమి లేకుండా నన్ను వెంబడిస్తే నువ్వు ఏమై ఉన్నావో నేను ప్రపంచానికి చూపిస్తాను, నీ ద్వారా నేనేమై ఉన్నానో తెలియజేస్తాను. అది దేవుని విధానం. హల్లెలూయా. ఒక కర్ర పట్టుకొని వచ్చాడు ఒంటరిగా, ఒక్కడు బయటికి, ఒక్క కర్ర. ఆమెన్. హల్లెలూయా. నేనైతే పోలేను, నాకు మాట మాంద్యం ఉంది. అక్కడ పోయి అది ఫారో ముందు నిలబడ్డం అంటే నాయన మామూలు విషయం కాదు. నాకు వాళ్ళ కథలన్నీ తెలుసు, అంత ఈజీ కాదు. నేను పోను ఎవడన్నా చూసుకో అంటుంటే దేవుడన్నా లేదా బాబు, మా నోరిచ్చినోడు ఎవరు కదా, వినికిడిచ్చినోడు, చూపిచ్చినోడు ఎవరు? నేనే కదా, నేను ఉంటాను కదా, నువ్వు పో కదా, నా తోడు నీకు ఉంటుంది కదా అని చెప్పిన ఆహా అని అసలు పోవడానికి ఇష్టపడలేదు. చివరికి ఇట్లా చేసి ఒప్పుకున్నాడులే. ఒప్పుకున్నాక మరి నేను పోయి అక్కడ ఫారో ముందు పోయి అడుగుతాను. అడిగినప్పుడు వాళ్ళు ఎట్లా, ఏంది మీ దేవుడు ఎవరు అని ఇటువంటి ప్రశ్న అడిగితే ఏం చెప్పాలయ్యా అని అంటే ప్రభు అన్నాడు, నీ దగ్గర ఏముంది అన్నాడు. ఎప్పుడు అదే అడుగుతాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనం దేవా నీ దగ్గర ఏముంటా ఈయన అంటాం, దేవుడు అంటే నీ దగ్గర ఏముంది అంటాడు. అదే రాజ్యం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఏముందంటే నాయనా 40 ఏండ్ల నుండి మోస్తున్న ఈ కర్ర ఉందయ్యా. నేను అక్కడ రాజభవనంలో ఉన్నప్పుడు ఫారో కుమారుడుగా అనిపించుకోవడానికి ఇష్టపడక ఆ యూదుల మధ్యలో నా జగడాన్ని నేను సమాధాన పరచడానికి వెళ్తే నాకు వచ్చిన నింద, నాకు వచ్చిన అవమానం, నాకు వచ్చిన భయంతో నేను పారిపోయి వచ్చాను. 40 ఏండ్లు ఈ కర్రను పట్టుకొని అనేకమైన గొర్రెలను కాసుకుంటా, మందలను కాసుకుంటా, దానిలో సరైన డైరెక్షన్లో నడుపుకుంటా ఈ కర్రతోనే నేను కదా ప్రమాదాలు
తప్పించుకుంటా ఉన్నానంటే దేవుడు అన్నాడు, ఆ కర్రనే నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. ఆ కర్రనే నీకు చాలు అన్నాడు. ఇప్పటి వరకు అది నిరుత్సాహంతో కూడిన కర్ర, ఇప్పటి వరకు భవిష్యత్ ఏంటో అర్థం కాని కర్ర, భయాలతో కూడిన కర్ర, ఆ అనుమానంతో కూడిన కర్ర, రకరకాలైన కర్ర. కానీ దేవుడు మాట విని ఎప్పుడు దేవుడు ఏమన్నాడు, ఆ కర్రను పడేయ్ 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 అన్నాడు. అనగానే టపాను పడేశాడు. దేవునికి స్తోత్రం. అద్భుతం ఏంటో తెలుసా, గొప్పతనం ఏంటో తెలుసా, ఆశ్చర్యకారం ఏంటో తెలుసా, మన దగ్గర ఉన్న దాంట్లోనే అద్భుతాన్ని దేవుడు దాచిపెట్టి ఉంటాడు. మన దగ్గర ఏదైతే ఉందో అదే ఒక అద్భుతము. హల్లెలూయా. పడిన వెంటనే అది పామైంది. ఎత్తుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ధైర్యం తెలుసా, ఎత్తేసినాడు. పర్వాలే. హల్లెలూయా. ఇప్పుడు అరణ్యంలో కర్రను పట్టుకొని తిరుగుతున్నాడు మోషే. ఎందుకంటే గొర్రెల దగ్గర పాములు గేములు వస్తాయి కొట్టి. ఇప్పుడు ఆ కర్రనే పామైంది. కథ ఎట్లుందో చూడు. ఏం లేవు చేతుల్లో, ఏం లేవు. ఒక కర్రతో పామును సంపడానికి కర్రను పెట్టుకున్న మోషే చేతులున్న కర్రనే పాముగా మార్చబడితే ఇప్పుడు ఆయనకు రక్షణ ఏం లేదు, ఆయన దగ్గర ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యాధారంగా చెప్తున్నాను. ఏంటో తెలుసా, రక్షణ విషయంలో ఎదగాలంటే ఇప్పుడు ప్రభు రక్షణ ప్రణాళికను పెట్టి ఒక నాయకుని నిలబెట్టి అనేకులను బయటికి రప్పించడానికి ఒక ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఆ పాముని ఎత్తు అన్నాడు, ఆ కర్రను ఎత్తు అన్నాడు. కర్ర కాదు ప్రభా, పెద్ద ఘట సర్పం పాము అయింది అని అనలే. ఆమేన్. మోషే అని మోషేకి ఇంటర్వ్యూ తీస్తే మోషే ఏమంటాడు తెలుసా, కర్ర పడేయమన్నప్పుడు నేను పడేసిన వెంటనే అది పామైంది. అంటే ఆయన మాట విని ఏది చేసినా ఏదో ఒక అద్భుతము జరుగుతుంది, ఏదో ఒక మహత్ కార్యం జరుగుతుంది, ఏదో ఒక సూచక క్రియ జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో అన్నిటికంటే ఆయన మాట మీదనే నమ్మిక ఉంచాను. హల్లెలూయా. పడేయమన్నవాడు ఆయనే, ఎత్తుకోమన్నవాడు ఆయన్నే. పడేసినా నాకేం జరగలేదు, ఎత్తుకున్నా నాకేం జరగలేదు. ఆమేన్. జరిగిందంతా కర్రకే. కాబట్టి ఆ కర్ర ద్వారానే దేవుడు ఏదో జరిగించబోతున్నాడన్న విశ్వాసం, జరిగించబోతున్నాడన్న అద్భుతంతో ఏం చేశాడు, 40 ఏండ్ల కర్రతోటే జరిగింది కార్యాలన్నీ కూడా. ఐగుప్తులో అద్భుతాలు, అరణ్యంలో అద్భుతాలు. నీ చేతిలో నా చేతిలో అన్ని పెట్టాడు. కానీ మనం లోక విధంగా చెప్తున్నాను, సంకలో పిల్లని పెట్టుకొని ఒక ఆమె ఊరంతా తిరిగిందంట. అక్క పాపని చూసినావు, నా పాపని చూసినావు అంటే ఇప్పుడు నవ్వినట్టే లోకమంతా నవ్వుతుంది. అలా యేసయ్య కూడా అట్లా నవ్వుతున్నాడు. వీడికి ఇంకా ఏం చేయాలో, నేను నా ప్రాణం పెట్టాను, నా రక్తం కార్చాను, నాకున్నదంతా ఇచ్చేశాను, నా సింహాసనే వదులుకున్నాను వీని కోసం, ఈమె కోసం అన్ని ఇచ్చిన, మళ్ళా చేతులు ఎత్తి దేవా దేవా నన్ను కరుణింపవా, దేవా నన్ను దీవించవా అని ముక్కంతా ఎర్రగా చేసుకొని దేవుడు కిక్కి కిక్కి అని అవుతుంటాడు. చూడరాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు పిల్లలు టిఫిన్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకొని ఏడుస్తుంటారు. నాకు టీగా, నాకు ఆకలి వాడి సంకలనే ఉంటుంది టిఫిన్, చూడరా దాన్ని అంటాం. హల్లెలూయా. అదే రీతిగా మనం కూడా ప్రవర్తిస్తుంటాం కొన్నిసార్లు. అందుకే దేవుని ఆత్మ చెప్తా ఉన్నాడు, వేషధారణ వదిలిపెడదాం. ఏం వదిలిపెడదాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాహేల్ ఏం పెట్టుకుందంట, భర్త మాట బాగా వినింది, దేవుడితో అని బాగానే ఉంది. కానీ వాళ్ళ నాయనగారి ఇంట్లో జరిగిన అవి మర్చిపోలేదు ఆమె, అన్ని ఆచారాలు మర్చిపోలేదు ఆమె కదా. ఆ బొమ్మలు కూడా తీసుకొని వచ్చింది, అదే శాపాలు తెచ్చుకొని. ఈరోజు మనం కూడా అటువంటి వేషధారణ ఉంటుంది. ప్రార్థన చేసుకున్నారంటే చేసుకొని ఉండం, చేసుకో ఎందుకు, పక్కన వాళ్ళ గురించి. ప్రైజ్ లార్డ్. వద్దు. హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రవర్తిస్తుంటాం అట్లా. ఈరోజు అడుగుదాం ప్రభు దగ్గర, నాయనా ఈ రక్షణ విషయంలోనే ఎదగాలనుకుంటున్నానయ్యా, కట్టి ఈ వేషధారణ నాల నుంచి. ఎంత భయంకరమైన పాపులనైనా కూడా ప్రైజ్ లార్డ్, ప్రభు ఎంత ప్రేమగా పిలిచాడు తెలుసా, అమ్మా అన్నాడు. వ్యభిచారమందు పట్టబడిన ఆమెను ఏమంటున్నాడు, అమ్మా అంటున్నాడు. ఈ వాక్యాలు, గ్రంథాలు, మోషే ధర్మశాస్త్రం అన్ని చెప్పి వాళ్ళని చూసి ఏమన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసరాలు, మీరు సున్నం కొట్టిన సమాధులరా మీరంతా అన్నాడు.
పోయమ్మా, అందుకే వాళ్ళు చంపారు యేసుప్రభును ఇటువంటి మాటలు మాట్లాడినందుకు. ఎందుకంటే వాళ్ళ బలహీనతలు ఎత్తి చూపించాడు కాబట్టి. హల్లెలూయా. అంటే అంత ద్వేషించాడు దేన్ని? వేషధారణని. అందుకే ఎంత భయంకర వేషనైనా ప్రేమించాడంట, కానీ వేషధారణను మాత్రం. సో ఈరోజు మనలో ఉందేమో, అందుకే ఉపవాస ప్రార్థన. అదంతా పోవాలా, నలగొట్టుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు యథార్థవంతులను ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఈ అసూయ అన్న మాట ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? అన్నదమ్ముల మధ్యలో ప్రారంభమైంది అది. కయ్యోను హేబెలు మధ్యలో కదా. దేవునికి స్తోత్రం. హేబెల్ అర్పణను దేవుడు స్వీకరించాడు. ఆయన వర్షిప్ దేవునికి నచ్చింది. ఈడు వర్షిప్ సరిగ్గా లేదు కదా, వాడిని స్వీకరించాడు, వింది తృణీకరించాడు. అప్పుడు తమ్ముని మీద ఇంకేమొచ్చిందట? అసూయ. అసూయ అనేది లూసిఫర్ లక్షణం. సైతాన్ గడు కూడా ఫస్ట్లోనే వాడికి అసూయ వచ్చింది. దేవుని ఏం చేయలేడు. ఆమేన్. సో దొరికింది ఎవరు? పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు నేనని. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెద్దల్ని తిట్టాలన్నా, పెద్దల్ని కొట్టాలన్నా ఎవరిని పట్టుకుంటాం? అమ్మ మీద కోపం అంతా నాయన నా మీద తీసినాడు, నాయన మీద కోపం అంత అమ్మ నా మీద తీసింది. ఇవన్నీ ఉంటాయి మామూలే, సైతాన్ గారి లక్షణాలు అవన్నీ. హల్లెలూయా. సో వాడు దేవుడేమో, తండ్రైన దేవుడేమో మనకు ఒక మంచి రాజ్యం ఇవ్వాలి మనను, ఎందుకంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. మనను ఒక మంచి శ్రేష్టమైన దేశంలో ఉంచాలి అని ఆయన ఇష్టపడుతుంటే ఈడేం చేశాడు? అసూయపరుడు. నాకు దక్కలేదు కాబట్టి వీళ్ళకు కూడా దక్కకూడదు అని చెప్పి తాగిపిరా మందు అని వాడిని మందుబాబం చేశాడు. తినిపిరా తిండి అని వాడిని తిండిపోతుంది చేశాడు. పండుకొనిరా వాడు మంచిది అని నిద్రపోతుంది చేశాడు. ఇవన్నీ దయ్యాల పేర్లు అన్నమాట. ఇంట్లో ఉండొద్దు, మందిరంలో ఉండొద్దు, సహవాసంలో ఉండొద్దు, ఎక్కడ ఉండొద్దు, తిరగండ్రా అని వాడిని ఒక తిరుగుడు దయ్యం పట్టించాడు. ఆ తిరుగుడు దయ్యం ఉన్నప్పుడు మందిరంలో కూడా కొంతమంది చూస్తుంటాను, పోతా ఉంటారు వస్తుంటారు, పోతా ఉంటారు వస్తారు. ఏముండదు అక్కడ. కిదర్ క్యాంట్ కూర్చున్నాయి ఫిర్ క్యూ గుమ్ క్యాకి, ఎందుకు తిరుగుతున్నా అంటే ఏమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క దగ్గర ఉండదు చూడండి, చేతులు కాళ్ళు పట్టి అట్లా. ఏం దయ్యాలు అవి? ఏం చెప్పడం లేదు. భయపడుతున్నారా పేరెత్తడానికి? తిరుగుడు దయ్యం అవి. హల్లెలూయా. ఇంకొకటి లోబడని దయ్యం కూడా ఉంది. అన్న దయ్యానికి పేర్లు ఏందంటే ఏ పేర్లు? తిండి దయ్యం, నిద్ర దయ్యం, తిరుగుడు దయ్యం, అసూయ అనేది ఒక దయ్యం. అసూయ పరులుగా ఉండొద్దు మనం. హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసా? మన తండ్రి ఎవరు తెలుసా? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క సేవకుల స్థితిని చూసి ఆయన ఆనందించే దేవుడట. మనం అభివృద్ధి చెందుతుంటే ఆనందిస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. కొంతమంది అంటుంటారు, దేవుడికి చిన్న చూపు వచ్చింది మా మీద, అందుకే పిల్లల్ని ఎత్తుకొని పోయినాడు దేవుడు. ఎందుకు ఎత్తుకపోతాడా? గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అయితే. ఏమేం ప్రతి ఆశీర్వాదం ఆయన దగ్గర నుంచి వచ్చినాయే. హల్లెలూయా. యోబు దగ్గర నుంచి అన్ని సైతాన్ గాడు దొంగలించాడు. కానీ అద్భుతం ఏంటంటే యోబు ఓర్పుతో నిలబడినందుకు ఒక ఛాలెంజ్ చేశాడు. నా కుమారుడు నోటితో నన్ను దూషించాడు, ఆ నోటితో దూషించాడు, ఆ మాట కోసం దేవుడు అన్ని ఓడ్చుకొని నిలబడి చూస్తున్నాడు. సవాలు విసిరాడు సాతానుతో, నా సేవకుని విషయంలో ఏమనుకుంటున్నారా నువ్వు అని. హల్లెలూయా. వాడు వచ్చి కూలిపోతాడు అసూయపరుడుగా. ఏకబ్బా నువ్వు పిల్లలు ఇచ్చినావు, ఆస్తులు ఇచ్చినావు, అంతస్తు ఎవడని అన్ని ఇస్తే దేవా స్తోత్రం అంటాడు. అంటే మరి అది తీసేస్తావా అంటే తీసేస్తావు, అది చూడిపో. తీసేశాడు. ఏమని అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నాయి అన్నీ ఎత్తేసాడు, ఏమనలేదు. అయితే శరీరం పైన దాడి చేశాడు, ఆయన ఏమనలేదు. ప్రాణం మాత్రం ముట్టుకోద్దన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో అన్ని జరిగినా ఏమనలేదు. ఒకటే ఒకటి అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. మీ మీద ఎవరు అసూయపడినా వాళ్ళని చూసి నువ్వు ముక్కులావు చేసుకుని అసూయపడి ఏడిసేది కాదు, కానీ వారి అసూయ నీకు అనేక అంతల ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతా ఉంది. హల్లెలూయా. మనం అబ్రాహాం సంతానం. అబ్రాహాంకున్న కృప, అబ్రాహాంకున్న గొప్పతనం ఏంటంటే అబ్రాహాంను చూసినప్పుడల్లా దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను.
దేవుడు అబ్రాహాంని చూసినప్పుడల్లా అబ్రాహాం ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లు గాడిచి, దేవా నన్ను ఆశీర్వదించయ్యా అని ఏడవలే. ఆ 12వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి, ఆ ప్రాంతం నుంచి ఇంకా ఆయన ఏ అధ్యాయంలో చూడు అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాంని దేవుడు. లాస్ట్కి 24వ అధ్యాయం మొదటి వచనం రాగానే దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాను. అబ్రహాములాగా మనం కూడా చూడకుండానే నమ్మాం విశ్వాసంతో. సో ఇప్పుడు మన జీవితంలో మన పేరు కూడా పెట్టుకొని చెప్పుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఆమేన్. ఎట్లా అన్నా, వాళ్ళకు రింగ్ ఉంది, మాకు రింగు లేదు కదా, ఎట్లా? ఆమేన్. వాళ్ళకు రింగ్ ఉంది, రింగు పెట్టుకున్న సంతోషం లేదు, నీకు రింగు లేకున్నా సంతోషం ఉంది, అదే ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకు సొంత ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, కానీ నీకు సొంత లేదు, కిరాయి ఇంటి బాడుగ ఇంట్లో ఉంటున్నావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా నా ఆశీర్వాదం అంటే, అంత పెద్ద ఇంట్లో ఉన్న కొట్లాటలు వీకులాటలు అన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లో సమృద్ధి ఉంది, పప్పన్నం తిన్నా ఆరోగ్యంగా ఉన్నావు, ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం. హల్లెలూయా. తల బిగించుకోవద్దు, జాగ్రత్త ఉంచాలా. ఆమేన్. అసూయ ఉందమ్మా ఈరోజు ఆరాధన క్రమంలోనే అసూయ ఉంది ఇక్కడ. సో హేబేలు మీద అసూయ పడ్డాడు కయ్యోను. మనం కూడా మందిరానికి వచ్చి ఎప్పుడు ఆయనకే ఇస్తాడు మైకు, ఎప్పుడు ఈయనకి ఇస్తాడు మైకు, ఎప్పుడు వాళ్ళ గురించే చెప్తాడు, ఎప్పుడు ఈమె గురించి చెప్తాడు, ఎప్పుడు. కాబట్టి నేను రాను. ఒరే అసూయపరుడా, నువ్వు రానందుకు వాళ్ళని ఇంకా దీవిస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే అసూయ అనేది చాలా ప్రమాదం. రక్షణ విషయంలో మనం ఎదగాలంటే అసూయనే ఉండొద్దు అస్సలు. ఆమేన్. మన ఎదుట ఒక్కరు పైకి వెళ్తూ ఉంటే ఏం చేయాలో వాళ్ళని చూసి, సూపర్. మీకు తెలుసో లేదో, ఈరోజు చెప్తున్నా మర్మం. కొంతమంది పాటలు పాడుతుంటారు నిలబడి, వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారు. ఎంత ఆనందిస్తుంటాను తెలుసా నేను లోపల. ఎందుకంటే ఆ ప్రజెన్స్ని నేను గమనిస్తుంటాను, ఆ సన్నిధిని విడుదలైనది నేను గమనిస్తుంటారు. కొంతమంది పాటలు పాడుతుంటే ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కోసం మళ్ళీ నేను ప్రార్థన చేస్తుంటాను వెనక, నాయనా నెత్తిమీద చేయబెట్టు నాయనా అని. ఎందుకు? వాళ్ళు శరీరంతో మూవ్ అవుతుంటారు, ఆత్మతో కాదు, శరీరంతో కదులుతుంటారు. అది చాలా డేంజర్. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ నిలబడిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తాను, శరీరం అక్కడ బలిపీఠం బయట ఉంటుందంట, అక్కడనే మొత్తం కాలిపోయి ఇక్కడికి ఏం రావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అహరోను చిగురించి ఆ దండంలోకి వచ్చి నిలబడాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహరోను కర్రలాగా నిలబడాలా, చిగురించాలా మనం. ఆమేన్. కాబట్టి ప్రియ సంగమా, అసూయ అనేది ఎవరైనా సాక్ష్యం చెప్తుంటే విన్ను, సంతోషంగా రిసీవ్ చేసుకో. అవునా, అట్లనా, అబ్బా దేవునికి స్తోత్రం. నువ్వు ఫస్ట్ నుంచి బాగా కష్టపడతావులే, నువ్వు పెద్ద కష్టజీవిలే, మీ నాయన బాగా కష్టజీవి. ఈ కష్టజీవి కష్టాలు వద్దు, ఇది దేవుని కృపయ్యా. నిజంగా ఈరోజు నువ్వు ఒక సొంతీలు కట్టుకుని దేవుని కృప, అబ్బా మంచి వాహనం, అబ్బా దేవుని కృప, దేవుని కృప, అబ్బా నిలబడ్డావు దేవుని కృప, ఇది దేవుని కృప, దేవుని కృప, కృప కృప కృప, ఇదే చెప్తుండాల. ఆ లాస్ట్లో వాడు కూడా అంటాడు, అవునా ఇదంతా దేవుని కృపే అని. నువ్వు ఎదగాలంటే అసూయ ఉండొద్దు. యేసయ్యా నాయనా సమస్తమైన దూషించే మాటలు ఉండొద్దు ప్రభా, నేను తొలగించు ప్రభా. అవన్నీ తండ్రి, కనిపించేవాడిని మేము ప్రేమించలేకపోతే కనబడని మిమ్మల్ని మేము ప్రేమించలేం ప్రభా. అంటే మీరు ప్రేమ అయి ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ క్రియారూపంలో పెట్టి ముందుకు సాగే కృప మా అందరికి దయచేయమని నీకే స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ, నాయనా ఈ ఉపవాస ప్రార్థన మా స్వభావాన్ని మార్చే ప్రార్థనగా ఉండాలి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన ఏదో పొందుకున్న దానికి చేసే ప్రార్థనగా కాదు ప్రభా, ఏదో సంపాదించుకోవడానికి చేసే ప్రార్థనగా కాదు ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన మా స్వభావాన్ని మార్చే ప్రార్థనగా, మేము మా యొక్క ఆకలిని చంపుకుంది మా స్వభావం మార్చబడ్డానికని నేనా ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఒక నిమిషం. ఆకాశమందు నీవు తప్ప